హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమికో హోమ్ ఇంటీరియర్స్. నేను మీ కోటేశ్వరరావు. ఈ రోజు నేను మీకు ఈ వీడియోలో వాల్ పేపర్స్ గురించి పూర్తిగా సమాచారాన్ని ఇస్తాను. ఈ వాల్ పేపర్స్ వీడియోని మీరు చూసిన తర్వాత మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్ లో మీ క్వశ్చన్ కామెంట్ చేయండి. మీ ప్రతి క్వశ్చన్ కూడా మేము నోట్ చేసుకొని మరొక వీడియోలో వాటికి మేము ఆన్సర్స్ ఇస్తాం. వాల్ పేపర్ అంటే ఏంటి? మన ఇంటిని అందంగా మార్చుకోవటానికి కొన్ని లక్షల రకాల డిజైన్స్ అందుబాటులో ఉన్నటువంటి పేపర్ ని వాల్ పేపర్ అంటారు. వాల్ పేపర్స్ అనేవి మార్కెట్ లో ఎన్ని రకాలు అందుబాటులో ఉన్నాయి? వాల్ పేపర్స్ అనేవి మార్కెట్ లో 2 రకాలు అందుబాటులో ఉన్నాయి. ఒకటి వాల్ పేపర్ రోల్స్ అంటారు, రెండవది 3D లేదా కస్టమైజ్డ్ వాల్ పేపర్ అంటారు. వాల్ పేపర్ రోల్స్ అంటే ఏంటి? వాల్ పేపర్ రోల్స్ అంటే మార్కెట్లో మనకి రోల్స్ రూపంలో దొరుకుతాయి. ఈ రోల్స్లో మనకి నెంబర్ ఆఫ్ డిజైన్స్ అండ్ కలర్స్ అనేవి మార్కెట్లో మనకి అందుబాటులో ఉంటాయి. వాటి యొక్క విడ్త్ని బట్టి ప్యాటర్న్ అనేది రిపీటెడ్ అవుతూ ఉంటుంది రోల్స్లో. తరచుగా మమ్మల్ని అడిగేటువంటి ప్రశ్న ఏంటంటే, చాలామంది మా ఇంటి గోడల మీద కిటికీలు ఉన్నాయి, దర్వాజాలు ఉన్నాయి, ఆ ప్రదేశాల్లో లేదా ఆ ఏరియాని మైనస్ చేసి మెజర్మెంట్స్ తీసుకోకుండా మిగిలినటువంటి ఏరియా వరకే మనం వాల్ పేపర్ రోల్స్ తీసుకోవచ్చు అని అడుగుతూ ఉంటారు. కానీ అలా ఎప్పుడూ చేయకూడదండి. ఎందుకంటే ఈ వాల్ పేపర్ రోల్స్ లో లైన్స్ కానీ లేకపోతే ఫ్లవర్స్ కానీ ప్యాటర్న్స్ రిపీటెడ్ అవుతూ ఉంటాయి. మనం ఎప్పుడైతే ఆ కిటికీలు ఉన్న చోట కానీ లేదా దర్వాజాలు ఉన్న చోట కానీ మనం ఆ ఏరియాని మెజర్ చేయకపోతే ఈ ప్యాటర్న్స్, ఈ డిజైన్ అనేది మిస్ మ్యాచ్ అవుతూ ఉంటాయి. అలా మిస్ మ్యాచ్ అయినప్పుడు ఆ రోల్స్ మనకు అంత అందంగా ఉండవు. కాబట్టి కిటికీలు ఉన్నా కానీ, దర్వాజాలు ఉన్నా కానీ, లేకపోతే ఇంకేదైనా ఉన్నా కానీ వాటిని మెజర్మెంట్స్ లో నుంచి తీసివేయటానికి కుదరదు. వాటిని కూడా మనం మెజర్ తీసుకోవాలి. వాల్ పేపర్ రోల్స్ లో ఎన్ని రకాలు మనకి మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి? వాల్ పేపర్ రోల్స్ లో మనకి 3 రకాల మెటీరియల్స్ అనేవి మనకి మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఒకటి పీవీసీ మెటీరియల్ అంటారు, రెండోది నాన్ ఓవెన్ అంటారు, మూడోది ఫ్యాబ్రిక్ మెటీరియల్ అంటారు. పీవీసీ మెటీరియల్ అంటే ఏంటి? దీన్ని ప్లాస్టిక్ పేపర్తో తయారు చేస్తారండి. దీన్ని సెల్ఫ్ అదెసివ్ స్టిక్కర్ రూపంలో వస్తుంది. అయితే ఇది చాలా పలచగా ఉంటుంది. ఇది కేవలం కిచెన్ లో మనకి ఎక్కువగా యూజ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. నాన్ ఓవెన్ మరియు ఫ్యాబ్రిక్ పేపర్ మెటీరియల్ అంటే ఏంటి? ఈ నాన్ ఓవెన్ మరియు ఫ్యాబ్రిక్ పేపర్ మెటీరియల్ ని కేవలం ఇంటీరియర్ డిజైన్స్ కోసం తయారు చేయడం జరిగింది. ఈ పేపర్ మీద వినైల్ లేయర్ రావటం వలన ఈ పేపర్ మీద ఎప్పుడైనా సరే వాటర్ పడినా కానీ అవి జారిపోతా ఉంటాయి. వాల్ పేపర్ రోల్స్ లో ఎన్ని రకాల డిజైన్స్ అనేవి మార్కెట్ లో అందుబాటులో ఉంటాయి? మనం చూసినట్లయితే వాల్ పేపర్ రోల్స్ లో మార్కెట్ లో కొన్ని లక్షల రకాల డిజైన్స్ అనేవి మార్కెట్ లో అందుబాటులో ఉంటాయి. అయితే సంవత్సరం ఈ డిజైన్స్ అనేవి మారిపోతూ ఉంటాయి. ఉదాహరణకి సింపుల్ ప్యాటర్న్స్, ప్లెయిన్ కలర్స్, లెదర్ టెక్స్చర్స్, లైన్స్ డిజైన్స్, బ్రిక్స్ డిజైన్స్, ఫ్లవర్ డిజైన్స్, సీలింగ్ డిజైన్స్, గ్రీన్ లీవ్స్ అండ్ నేచర్ డిజైన్స్, స్టోన్ డిజైన్స్, ఇలా చెప్పుకుంటూ పోతే కొన్ని వందల రకాల డిజైన్స్ కానీ కలర్స్ కానీ మార్కెట్లో అందుబాటులో ఉంటాయి. మార్కెటింగ్ చేసేటువంటి వాళ్ళు, డిస్ట్రిబ్యూటర్స్ వాటిని ఒక బుక్ రూపంలో, క్యాటలాగ్స్ రూపంలో ప్రింట్ చేసి మార్కెట్లో డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు. మనం దాన్ని యూజ్ చేసేటప్పుడు వాటిని చూసుకొని క్యాటలాగ్స్ లో ఉన్నటువంటి ఆ డిజైన్ చూసుకొని మనం కొనుక్కోవటం మంచిది. వాల్ పేపర్ యొక్క కలర్ అనేది షేడ్ అవుతుందా? దాని యొక్క లైఫ్ టైం అనేది ఎంతవరకు ఉంటుంది? ఏ వస్తువైనా కొన్ని సంవత్సరాల తర్వాత దాని పైన ఉన్నటువంటి లేయర్ మనం తీసేసినట్లయితే మనకు పాతదానిగానే కనిపిస్తుంది. కానీ జాగ్రత్తగా వాడుకుంటే మనం వాల్ పేపర్ అనేది సుమారుగా 8 నుంచి 10 సంవత్సరాల వరకు మనకి గోడల మీద చాలా అందంగా కనపడతా ఉంటుంది.